కిలోనా? 150 రూపాయల కనకాంబరాలు. ఇక్కడ ఎంతేంటి? ఎందుకలా? ఇది డిమాండ్ కాదు కదా, బోనాల పండుగ కదా ఇవాళ, అందుక. బోనాలు కదా. గులాబీలు కావాలి. అవి అవి ఇవి కాదు, నాకు తెలియదు, నాకు అవే కావాలి. మొన్న కూడా అదే అయింది. ఉన్నాయి కదా అమ్మా, ఈ దండలో గుచ్చుదామని ఇప్పుడే వేస్తున్నాను. అమ్మయ్య, కరెక్ట్ టైంకి వచ్చానులే. పోయినసారి కూడా అట్లనే పంపినావు నన్ను. మంచి పువ్వులే, మొగ్గలు వద్దు, పువ్వులు ఇచ్చుకున్నాయి అమ్మ. అంటే అవి నేను నీళ్ళల్లో వేస్తా అందుకు. ఎంత? అవి 20గా? 20 కనకాంబ. ఇవెంత? చామంతులు 30. నేను ఒకదాన్ని కాదమ్మా, ఆ పింక్ కలర్ పూలు కూడా కొన్నాయవా? నీకు ఎన్ని మూరలు కావచ్చు? 10 మూరలు. జోకా? నిజంగానా? నిజమేనమ్మా, నేను జోక్ అనుకున్నా. లేదు. ఇంతకు మించి ఇది ఓపెన్ అవుదా? ఎంత ఇది? పెద్ద గ్యాస్ లైట్. ఇవి మంచిగానే కట్ అవుతాయి కదా? ఏదైనా 80యేనా? ఒక స్టీల్ స్క్రబ్. ఇది బట్టలు ఆరేసుకోవడానికి వైరా? అవును, ఓకే. నాకు తెలియదు ఇక్కడ ఉంటాయని, నేను వేరే కొట్టుకెళ్ళి తెస్తా. తడి తుడుచుకోవడానికి ఉంటాయి కదా, ఫైబర్ క్లాత్స్ ఉన్నాయా లోపల? ఇక్కడ ఫైబర్ క్లాత్స్ ఎక్కడ ఉన్నాయి? చిన్నపిల్లలు నాప్కిన్స్. ఫైబర్ క్లాత్స్ ఎక్కడ కనిపించలేదే. ఏది? అదేంటి నాప్కిన్ లాగా ఉంది? ఇది వెట్ పోవడానికే కదా? వెట్ డ్రై నెట్. ఇది కూడా మైక్రో ఫైబర్. ఇది 150, ఇది ఏమో 160, అది ఏమో 30, 40. ఎందుకు ఇది ప్రైస్ డిఫరెన్స్? రెండు ఒకటి కదా? కంపెనీ వేరే ఉన్నాయని. ఇది ఏమో కాటన్, ఇది ఏమో కిచెన్ కోర్. మంచిగా ఉంటుంది అది. రివాష్ చేస్తే ఇదే. అచ్చా, మంచిగా ఇంకా అయితేనే ఉంటుంది. ఇంకా ఏమి గీతలు పడాలి, సాఫ్ట్ ఉంటుంది. ఇవి రెండేనా? ఒక్కటేనా? ఒక్కొక్కటి 150 రూపాయలు. వారి నాయన, వద్దులే. బాగుంది ఫ్రేమ్. ఓ, ఇది ఎల్ఈడి ఫ్రేమ్స్.
వాకింగ్ బూట్స్ బిగ్ 300, లార్జ్ ఓయమ్మ, బిగ్, లార్జ్, స్మాల్. నాలాగే మీరు కూడా ఎంతమంది ఒక పనికి వెళ్ళి 10 పనులు చూసుకుని వచ్చేవాళ్ళో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇది సండే రోజు వీడియో. హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్న చాలా వాన పడతానే ఉంది. ఆరింది అని అనుకునే లోపల బట్టలు ఆరేస్తాను, తర్వాత మళ్ళీ మామూలుగా పడతానే ఉందన్నమాట. నిన్న మొన్న చాలా చిరాకుగా ఉంది. సో ఈరోజు మండే కదండి, ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను దీనికి. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఏంటో ఈ వాన ఎప్పుడు అవుతుందో అనే ఫీలింగ్లో వచ్చిందనమాట. నేను చైనా బజార్కి వెళ్ళాను. ఇప్పుడు దాన్ని ఇండియా బజార్ చేశారు కదా. చైనా బజార్కి మెయిన్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కటింగ్ ప్లేయర్ కోసం వెళ్ళాను అనమాట. కటింగ్ ప్లేయర్ దేనికి అని అంటే, మిషన్ది తాడు ఊడిపోయింది కదా, ఆ తాడు పెట్టుకోవడానికి కటింగ్ ప్లేయర్ కావాల్సి వచ్చింది కంపల్సరీ. దానికి ఉన్న హుక్కు అసలు చేతితో నొక్కుతుంటుంటే నొక్కడట్లేదు. అందుకని ఫస్ట్ కటింగ్ ప్లేయర్ కోసం వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చాను అనమాట. ఇది ట్యాప్కి పెడితే ఏ ట్యాప్ కన్నా సెట్ అవుతుంది అని చెప్పారు ఆయన. దీనికైతే అస్సలు పడతలేదు. మోరోవర్ ఇది ప్లాస్టిక్, గట్టిగా నొక్కితే ఇరిగిపోతుంది, పట్టకపోతే రిటర్న్ తెచ్చి ఇచ్చేస్తానని చెప్పేసి అన్నాను అనమాట. సరే అన్నారు. ఇంకా అందుకే పట్టలేదు కదా అని చెప్పి ఇది తెచ్చిన పెట్టిలోనే పెట్టేశాను. ఇది ఇవ్వాలి, ఇది 30 రూపీస్. అందుకే చీప్ అండ్ బెస్ట్లో ఏది కొనకూడదు అని అంటారు. చీప్గా వచ్చింది కదా అని 30 రూపాయలతో కొనేసాను. ఇలాగ ఉంటుంది అనమాట. ఇంకా అన్నం వండుతున్నాను ఒక పక్కన. ఇప్పుడు వచ్చి ఈ మిషను తాడుంది కదా, దీంతో కుస్తీలు పడుతున్నా. చాలా బట్టలు ఉన్నాయి, వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి లేదు, ఏం చేయాలో తెలీదు, టీవీ చూడాలంటే చిరాకు, నిద్ర రావట్లేదు, ఇన్ని ఉన్నాయన్నమాట. ఇంకందుకే ఇదైనా చేసేద్దాము, ఇవాళ పని అయిపోతుంది అని చాలా బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అంటే కుట్లు ఊడిపోయి కొత్త బట్టలు, కుట్లు వేయాల్సిన బట్టలు ఉన్నాయన్నమాట. కుస్తీ పట్టి ఫైనల్గా అయితే ఆ హుక్ని దగ్గరికి చేసి ఇంకొక దాంట్లోకి ఎలా దూర్చాలి అనేది అయితే తెలుసుకున్నాను. చాలా టఫ్ ఇది పెట్టడం, చాలా ఈజీ అనుకున్నాను, కానీ ఏదైనా ఒకసారి దిగితేనే కదా తెలుస్తుంది. ఈ రోజు అయితే మిషన్ పని పట్టానండి. చాలా రోజులైంది. ఇది పోయి కూడా, తాడు పోయి, ఈ తాడు తెచ్చి కూడా 4 months అలాగ అవుతుంది అనమాట. ఏంటో ఈ హుక్ దగ్గరికి రావడానికి కటింగ్ ప్లేయర్ లేదు, తెద్దాం అనుకుని చాలా రోజుల నుంచి అలా డిలే చేసాను. ఇంకా ఫైనల్గా ఈరోజు ఏం చేయాలో తెలియక వర్షం పడుతున్నా కానీ వెళ్ళి పువ్వులు, కటింగ్ ప్లేయరు, మళ్ళీ గార్బేజ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కొనుక్కొని వచ్చాను అనమాట. ఒక్కసారి బయటికి వెళ్ళామంటే 100లో అవుతున్నాయండి బాబు డబ్బులు అయితే నీళ్ళలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏదైనా కానీ. మిషన్ అయితే నన్ను ఈరోజు చాలా సతాయించడం అంటే, ఇది హుక్కు తాడు లోపలికి వేసిన తర్వాత కూడా హుక్కు పట్టలేదు ఫస్ట్. దాని తర్వాత ఈ చక్రంలోకి తాడు సరిపోవట్లేదు. సాగదీసి లాస్ట్కి తాడైతే అడ్జస్ట్ చేసాను. ఇంకా కొంచెం ముందరికి లాగి మిషన్ని, ఆ తర్వాత మిషను తడిగుడ్డతో బాగా తుడిసాను అనమాట. ఈ మిషన్ యాక్చువల్గా అమ్మేద్దామని అనుకున్నాను, కానీ అమ్మొద్దు అని చెప్పి డిసైడ్ అయ్యా. ఏదో ఒక బతుకు తెరువు ఉంటుంది అని చెప్పి నేను ఈ మిషన్ నేర్చుకున్నాను. పర్టికులర్గా మిషన్ నేర్చుకున్న తర్వాతే మిషన్ కొన్నాను అనమాట. ఏ మిషన్ కొనుక్కోవాలి అని మా టైలర్ ఆంటీ విజయవాడలో నేర్చుకున్నాను అనమాట. మా టైలర్ ఆంటీని అడిగితే మా అమ్మ వాళ్ళది ఉషా, మా పెద్దక్క వాళ్ళు ఏమో మెరిట్ అనమాట. అయితే నన్ను ఆంటీ ర్యాల్సన్ కొనుక్కోమని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి నేను ర్యాల్సన్ కొన్నాను అనమాట. ఇది 2015లో అనుకుంటా తీసుకున్నాను. అప్పట్లోనే 7500 పడింది నాకు ఈ మిషను. మళ్ళీ ఇది ఇంటికి రావడానికి ఇంకొక 500 విజయవాడలో కొన్నాను అన్నాను కదా. ఇంకో మొత్తం తడిగుడ్డతో నీట్గా తుడిసేసాను. కాకపోతే ఒకరోజు హెడ్ కూడా తీసి బాగా క్లీన్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. ప్రజెంట్ అయితే తాడు చాలా కష్టంగా పట్టింది కదా. ఇప్పుడైతే చాలా రోజులైందండి మిషన్ ఎక్కక. ఆయిలింగ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ వేస్తే కొంచెం ఫ్రీగా తిరుగుతుంది చక్రం కూడా. ఈజీగా తిరగలేదు నిజం చెప్పాలంటే. ఈరోజు చాలా కష్టంగానే తిరిగింది. అయినా కానీ చాలా బట్టలు ఉన్నాయి. ఒక 5-6 టాప్స్ ఉన్నాయి, ఒక నైటీ ఉంది, ఇంకా కొన్ని టాప్స్ లోపల ఉన్నాయి. కట్ చేసి కుడదామని చెప్పి కింద పొడుగు అయిపోయినాయి అనమాట. అవి కట్ చేసి కుట్టాలని డిసైడ్ అయ్యాను. ఇంకా ఆ పనులన్నీ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పే ఇంకా
ఇది ఇప్పటి నుంచి బాగానే యూస్ చేస్తాను. ఆ మధ్యన పడిపోయాను కదా, ఇంకప్పటి నుంచి అస్సలు ఎక్కట్లేదు. ఏదన్నా ఉంటే చిరిగిపోయినాయి, కుట్లిడిని అలాగే వేసేస్తాను అనమాట నుంచుని. ఇంకా ఆయిలింగ్ కూడా చేస్తాను. టైం ఆల్మోస్ట్ 3 అయ్యింది. ఇంకా అన్నం తిని ఇంకా మిషన్ ఎక్కితే మళ్ళీ దిగేది ఉండదు, మొత్తం అయిపోయేంత వరకు ఇంకా కిందకి రానమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉర్లీల్లో పువ్వులు వేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ పువ్వులు వేసినప్పుడు కరెంట్ పోయిందనమాట. చీకటి అయ్యింది. చీకటి, లైట్లు లేవు, కరెంట్ లేదు. అందుకనే కొంతసేపు కూర్చుని స్మాల్ వీడియోస్ ఎడిట్ చేశాను, షార్ట్స్ పోస్ట్ చేస్తాను. ఈరోజు చూడండి పోచంపల్లి చీరలకు సంబంధించి. ఇంకో ఉర్లీల్లో అయితే మొత్తం వేసేసాను. ఇంకా ఈ ఉర్లీలు ఎక్కడెక్కడ పెట్టేయాలి. ఫ్రెష్గా ఉన్నాయి కదండి పువ్వులు. పింక్ కలర్ పువ్వులు ఉన్నాయి చూసారు, పింక్ కాదు పర్పుల్ కలర్ పువ్వులు ఉన్నాయి చూసారా, అవి బతుకమ్మ టైంలో చాలా పువ్వులు వస్తాయి. ఈరోజు కూడా కొన్ని ఇవ్వమ్మా అని చెప్పి కొన్ని తీసుకుని వచ్చాను అనమాట నేను. అవి బడ్స్ లాగా ఉన్నాయి అన్నమాట, కానీ అవి పువ్వులే, బడ్స్ లాగా ఉన్నాయి, బాగున్నాయి. వాటితో డెకరేట్ చేసినా కానీ మొత్తం ఉర్లి బాగానే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే వాటి ప్రైస్ ఎంత అనేది నేను కనుక్కోలేదు. ఇవైతే 50 రూపీస్ ఇచ్చాను అనమాట. 30 రూపీస్ అంట. ఇది వరకు 20 రూపీస్కే మొత్తం 3 ఉర్లీలు నిండినవి. ఇప్పుడు 50 రూపీస్ ఇచ్చినా కానీ 4 ఉర్లీలు నిండలేదన్నమాట. ఇంకా ఉర్లీలు అక్కడ పెట్టేసి అన్నం ఆల్రెడీ తినేసాను. ఇంకా మిషన్ ఎక్కాను అనమాట. ఇంకో మొన్న మీకు చూపించాను కదండి 1000 రూపాయలకి 3 టాపులు తీసుకున్నాను అని చెప్పి. ఆ 3 టాపులు ఈ నైటీ అలాగే ఒకటి పోచంపల్లిలో తీసుకున్నాను. ఆ టాపు మొత్తం కుట్ల మీద కుట్లేసాను. 1000 రూపాయలకి 3 అని అంటే కొంచెం చీప్గా ఉంటాయి అని నా ఫీలింగ్, కానీ బాగానే ఉన్నాయి. కుట్లు కూడా బాగానే ఉన్నాయి. అయినా కానీ మళ్ళీ రీస్టిచ్ అన్నిటికి చేసాను. ఒక్కొక్క టాపు ఇవ్వాలంటే బయట 50 రూపాయలు తీసుకుంటారండి రీస్టిచ్చింగ్కి కూడా. అంటే నా దగ్గర ఆల్మోస్ట్ 6 టాప్స్ ఉన్నాయి. 300 ఎందుకులే అని చెప్పి ఇంక నేనే ఏదో ఒకటి కష్టం కొంచెం మినిమం నాకు 45 minutes to 1 hour పట్టింది ఈ తాడెక్కించడానికి. అంత టైం పట్టింది. నాకు కూడా అర్థం కాలేదులేండి ఫస్ట్ టైము. ఇది వరకు ఇంకొక తాడెక్కించాను కానీ అదేంటో అంతసేపు పట్టలేదు. కానీ ఇది చాలాసేపు పట్టింది, కొత్తది కదా, సాగదీసి అంతసేపు పట్టిందనమాట. నాకు చాలా ఇంట్రెస్ట్ బేసిక్గా ఇలాంటివి చెయ్యాలంటే, నేర్చుకోవాలంటే కూడా చాలా ఇష్టము. నేను నేర్చుకున్నాను, నా అంతటి వరకు నేను కుట్టుకోగలుగుతాను. కానీ ఇప్పుడు అసలు కుట్టట్లేదు. ఏదో ఒకటి మన చేతిలో ఒక ఆర్ట్ ఉండాలి అని చెప్పి నేను ఇలాంటివన్నీ నేర్చుకున్నాను అనమాట. హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాను, చేతితోనే ఫాల్స్ వేస్తాను, మిషన్ ఇలా కుడతాను, ఇంకా ఉద్యోగం చేస్తాను, డెకర్ చేసుకుంటాను, ఇంకా అన్నీ అలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట ఖాళీగా ఉండకుండా. ఈ మధ్యనే కదా యూట్యూబ్లో కొంచెం సక్సెస్ అనేది వచ్చింది నాకు. సో అన్నీ ఇంకా మంచి వీడియోసే తీస్తాను. ఇప్పటి వరకు తీసినవి కూడా అన్నీ మంచియేనండి, చెడు అంటూ ఏమీ లేదు. సో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి. ఇంకా ఉన్నాయి కదా వీటిని కుట్ల మీద కుట్లు వేసేస్తున్నాను అనమాట. ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడుకుంటా పనంతా చేసేసాను. నిజం చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది తొక్కుతానికి. అది చాలా రోజులు అయింది కదా, తిరగట్లేదు అనమాట. చక్రం తిరుగుతున్నా తొక్కేది ఉంటుంది కదా కింద, అదైతే కొంచెం కష్టంగా ఉందన్నమాట. అక్కడ కూడా ఆయిల్ పోయాలి. ఇంక ఇప్పటి నుంచి రోజుకి ఒకసారన్నా ఆయిల్ పోద్దామని డిసైడ్ అయ్యాను. అట్లీస్ట్ అలా పోస్తేనన్నా మనం కుట్టుకునే టైంకి మంచిగా లూజు ఫ్రీ అవుతుంది అనమాట. వీటికి తాళ్ళు ఉన్నాయండి వెనకాల కట్టుకోవడానికి. ఆ తాళ్ళు ఒక మూరుడు కూడా ఉండవన్నమాట. ఇంకా ఆ తాళ్ళు చాలా చిరాగ్గా ఉన్నాయని చెప్పి ఫస్ట్ ఆ తాళ్ళన్నీ తీసి పడేస్తున్నాను డ్రెస్సులకి. ఇవి టాప్స్ ఉన్నాయి కదా 3 టాప్స్, వాటికి ఇంకో ఇవి అనమాట తాళ్ళు. ఇంకా ఆ తాళ్ళన్నీ తీసేసి కుట్లేసాను అనమాట. నిజం చెప్పాలంటే లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు కొంచెం సన్నగా అయ్యాను కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ వాకింగ్ చేయక 1 month అవుతుందండి సరిగ్గా వాకింగ్ చేయక. ఇంక ఇప్పటి నుంచి వాకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ లావ్ అయిపోయిన అనిపిస్తుంది, కానీ ఫుడ్ దగ్గర కానీ వాకింగ్ కానీ మళ్ళీ కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. ఇంకా అదే పనిలో ఉంటాను. ఇంకా ఎక్సర్సైజెస్ అవన్నీ చేసి మ్యాక్సిమం మళ్ళీ నార్మల్గా స్కెడ్యూల్కి వచ్చేస్తానని అనుకుంటున్నాను. హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఇవ్వండి బాబు. ఏం చేయాలన్నా కానీ మనం డబ్బులు సంపాదించాలన్నా, హెల్తీగా హ్యాపీగా ఉండాలన్నా మనకి హెల్త్ సహకరిస్తేనే ఏదన్నా అవుతుంది.
మీరు ఒప్పుకుంటారా ఈ మాటకి? ఇంకో తాళ్ళు తీసాను, ఇంకా కుట్లేయడమే అనమాట. టైం ఇప్పుడైతే ఆల్మోస్ట్ 8:30 అలా అవుతుందండి ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి. సో నాకు నిన్న రాత్రి కొంచెం లేట్ అయింది, 8 వరకు మిషన్ మీదే ఉన్నానండి. 5కి మొదలెట్టాను. ఫస్ట్ ఫోన్ మాట్లాడుతున్నాను, టిక్ 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 అని సౌండ్ వస్తుంది కదా అని చెప్పి ఫోన్ మాట్లాడుతూ ఆపేసాను అనమాట. కానీ తర్వాత మళ్ళీ ఇంకా కుట్టేద్దాము, మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా కుట్టేశాను అనమాట. నేను ఇది తొక్కేటప్పుడు నేను అనుకున్నాను, అయ్యి బాబు ఈరోజు కాలు నొప్పులు వచ్చేస్తాయి అని అనుకున్నాను, కానీ లక్కీగా కాలు నొప్పులు గట్ట ఏమీ రాలేదు. ఇంకా కుట్టేస్తున్నా. నాకు బేసిక్గా ఇలాంటివన్నీ ఇంట్రెస్టే కాబట్టి ఇష్టంతోనే చేస్తాను, కష్టంగా అయితే ఏం చేయను. కానీ కాలు నొప్పులు చాలా రోజులు అయ్యింది కదా ఎక్కి, అందుకని చెప్పి కొంచెం భయం వేసింది కాలు నొప్పులు వస్తాయేమో అని చెప్పి. పని కట్టుకుని ఒకటి నేర్చుకున్నాను కదా నాకు ఇంట్రెస్ట్తో, అందుకని నాకు విసుగుగా కూడా ఏమీ అనిపించదు. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏం చేయొచ్చు, ఏం చెయ్యాలి అలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని టాప్స్ స్లీవ్స్ అటాచ్ చేయకుండా ఇస్తారు కదా, వాటికి కూడా నేనే అటాచ్ చేసేసుకుంటాను అనమాట. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.